ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి పాలరాతి విగ్రహాన్ని చేసిన తాలిం గారి కోసం, అదేవిధంగా మొట్టమొదటిసారి బాబాగారి ద్వారకామాయి చిత్రాన్ని మరియు బాబాగారి చావిడి ఉత్సవం చిత్రాన్ని గీసిన శ్యామారావు జేకర్ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరొక భక్తుడి కోసం తెలుసుకుందామా. బాబా ఎప్పుడూ కూడా తన భక్తులను ఓడిపోనివ్వరు. తన భక్తుడు ఎక్కడైనా అవమానానికి గురి అయితే బాబా కూడా ఎంతో బాధపడతారు. రామచంద్ర కేశవ్ ప్రధాన్ బాబాకు అంకిత భక్తుడు. ప్రధాన్ కూడా మొదట బాబా భక్తుడు కాదు, బాగా నాస్తికత్వం, భగవంతుడు అంటే నమ్మకం లేనివాడు. ప్రధాన్ ఒక కంపెనీలో ముంబైలో పనిచేస్తూ ఉండేవాడు. వారి సొంత గ్రామం అయిన బీవ్పూరి ముంబైకు ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ప్రతిరోజు తన ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఉండేవారు రామచంద్ర కేశవ్ ప్రధాన్. అక్కడ అతని బాధ్యత ఏమిటంటే ఆ యజమాని అనేక ప్రాంతాలలో, మహారాష్ట్రలో ఉన్న ఎన్నో ప్రాంతాలకు వస్తువులను సప్లై చేస్తూ ఉండేవాడు. ఆ సప్లై చేసిన వస్తువులు తాలూకా నగదుని వసూలు చేసే పని ప్రధాన్ చేసేవారు. అలాగా ఆ కలెక్షన్ పని మీద ప్రతిరోజు కూడా రామచంద్ర కేశవ్ ప్రధాన్ కోపర్గాం, మన్మాడ్ వెళ్ళవలసి వచ్చేది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సహ ఉద్యోగులు, మిత్రులు అందరూ కూడా చెప్పేవారు, ఇక్కడ షిరిడీలో బాబా గారు ఉన్నారు, నేను దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేవారు ప్రధాన్ మిత్రులు అందరూ కూడా. కానీ ప్రధాన్ పెద్దగా పట్టించుకునేవారు కాదు, ఎందుకంటే వారికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సరేలే, నాకు వీటి మీద ఆసక్తి లేదు, నాకు దర్శించుకునే పని లేదు అని చెప్పేవారు ప్రధాన్ వారి మిత్రులతో. కానీ ప్రధాన్ మిత్రులు మాత్రం షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని వచ్చేవారు. ఇంకా బాబా దగ్గరకు చేరవలసిన సమయం వస్తుంది ప్రధాన్కు. కలెక్షన్ పని మీద ఒకరోజు కోపర్గం వస్తారు. మిత్రులు ఈసారి బలవంతం చేస్తారు. సరే, మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కాబట్టి వస్తున్నాను. ఎలా వస్తున్నానంటే, ఒక స్నేహితులు ఊరికి వెళ్తున్నారు, వారితో పాటు కలిసి సరదాగా రావడానికి మాత్రమే నేను మీతో వస్తున్నాను. మీరందరూ నన్ను బాబా దర్శనం చేసుకోమని బలవంతం చేయకూడదు, ద్వారకామాయికి రమ్మని అనకూడదు అని చెప్తారు ప్రధాన్. సరేలే, నువ్వు బాబా గారి దర్శనానికి రావద్దు, మాతో సరదాగా గడపడానికి షిరిడీకి రా అని తీసుకొని వెళ్తారు ప్రధాన్ మిత్రులు అందరూ కూడా. ఇంకా ప్రధాన్ గారి మిత్రులు ఇలా అనుకుంటారు, షిరిడీలో అడుగు పెట్టడమే చాలు అని అనుకుంటారు. అందరూ కలిసి షిరిడీకి వెళ్తారు. మిత్రులు అందరూ కూడా బాబా గారి దర్శనం కోసం మధ్యాహ్నం హారతికి ద్వారకామాయి మసీదుకు వెళ్తారు. ప్రధాన్ అతిథి గృహంలోనే ఉండిపోతారు. సరే, హారతికి ముందు ఆ రోజుల్లో షిరిడీలో గంటలు మ్రోగించేవారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని గట్టిగా చెప్పి ఆ తర్వాత హారతి మొదలు పెట్టేవారు. షిరిడీలో ఉన్న భక్తులందరికీ కూడా వినిపించే విధంగా చాలా గట్టిగా చెప్పేవారు. శబ్ద తరంగాలు రామచంద్ర కేశవ ప్రధాన్ చెవిలో పడగానే అలా పడిన తర్వాత ఒక అలౌకిక స్థితిలోకి వెళ్ళడం, తనంతట తాను ద్వారకామాయికి చేరుకుంటారు. అక్కడ నిలబడి హారతి అంతా చూస్తూ ఉంటారు. చూసి తన్మయత్వానికి లోనవుతారు. అందరూ కూడా హారతి అయిన తర్వాత బాబా పాదాలకు నమస్కారాలు చేస్తూ ఉంటారు. ప్రధాన్ కూడా తనకు ఏమాత్రం స్పృహ లేకుండా తన శరీరం మాత్రం కదులుతూ ఉంది. అందరిలాగే తను కూడా వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించి బాబా దగ్గర ఆశీస్సులను కూడా తీసుకుంటారు ప్రధాన్. అప్పుడు బాబా ప్రధాన్ను దక్షిణ అడుగుతారు. సరే అని ప్రధాన్ తన జేబులో చేయి పెట్టి తన జేబులో ఎంత ధనం ఉంటే అంత తీసి బాబా గారికి ఇస్తారు. బాబా చిరునవ్వుతో ఆశీర్వదిస్తారు ప్రధాన్ను. అదే అలౌకిక స్థితిలోనే ఉంటారు. బసకు వస్తారు. మిత్రులు అందరూ చాలా ఆశ్చర్యానికి లోనవుతారు.
ఏంటి ఈ ఆశ్చర్యం, నువ్వు రాను అన్నావు కానీ నీ అంతట నువ్వే ద్వారకామాయికి వచ్చావేమిటి, బాబాకు నమస్కరించావు, బాబా దక్షిణ అడిగితే దక్షిణ కూడా ఇచ్చావు అని అందరూ అడుగుతారు. ప్రధాన్ తనకు కలిగిన దివ్యానుభూతిని వారి మిత్రులు అందరికీ కూడా చెప్తారు. మిత్రులందరూ అనుకుంటారు బాబా గారి దివ్యమైన ఆశీస్సులు ప్రధాన్కు లభించాయని. అందరూ సంతోషపడతారు. అయితే ఇంకా తిరుగు ప్రయాణానికి బయలుదేరుతారు ప్రధాన్. జోబులో చూస్తే ఒక పైసా కూడా లేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే తను ఏదైతే యజమానికి జమ చేయవలసిన డబ్బు ఉంటుందో 2500 రూపాయలు అసలు తెలియని తన్మయత్వంలోని అలౌకిక స్థితిలో బాబాకు దక్షిణగా సమర్పిస్తాడు. 2500 రూపాయలంటే ఈ రోజుల్లో 6 లక్షలకు పైగా అంత విలువ. ఆ డబ్బును బాబాకు ఇచ్చేసి మరి ఎలాగా యజమానికి ఏం సమాధానం చెప్పుకోవాలి? కేవలం షిరిడీలో 2 రోజులు మాత్రమే ఉన్న ప్రధానకు బాబా పైన అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. అరే, తీసుకున్నది భగవంతుడు, ఇచ్చేది భగవంతుడే, అన్నీ బాబాయే చూసుకుంటారు, ఈ కష్టం నుంచి గట్టెక్కించాల్సింది బాబాయే అని బాబాకు మనస్ఫూర్తిగా ప్రార్థించి తిరిగి ప్రయాణం అవుతారు. తప్పనిసరిగా ఆ డబ్బులు తన యజమానికి ఇచ్చి తీరాలి. తిరిగి ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఎలాగో వెళ్దామని బాబా దగ్గర సెలవు తీసుకొని కోపార్గం బయలుదేరుతారు ప్రధాన్. టాంగా మాట్లాడుకొని కోపార్గంలో దిగి ఆ టాంగా వాడికి అసలు విషయం అంతా చెప్పేస్తారు. నా దగ్గర డబ్బు లేదు, ఇదిగో నా దగ్గర ఈ వెండి ఉంగరం ఉంది, దీనిని తీసుకొని నన్ను వదిలే అంటారు ప్రధాన్. కానీ ఆ టాంగావాలా అస్సలు ఊరుకోడు. చాలా పెద్ద గొడవ చేస్తాడు. తన డబ్బు తనకి ఇమ్మని గొడవ చేస్తాడు. అప్పుడు ఒక నవీన దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, ఏం జరిగింది అని అడిగితే అప్పుడు ప్రధాన్ గారు జరిగిన విషయం అంతా చెప్తారు. ఆ దగ్గర డబ్బు లేదు, ఈ ఉంగరం తీసుకోమంటే తీసుకోవడం లేదు అని చెప్తారు. ఆ పొడుగాటి వ్యక్తి ఆ డబ్బులు ఇచ్చి ప్రధాన్ భుజం మీద చేయి వేసి టికెట్ కౌంటర్ వద్దకు వచ్చి ప్రధాన్ ఊరికి టికెట్ తీసి ఇచ్చి, మళ్ళీ మీరు షిరిడీకి వచ్చినప్పుడు నా డబ్బులు ఇద్దరు గాని అని చెప్పి సహాయం చేస్తారు. ఆ వ్యక్తి ఎంతో సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు ప్రధాన్. తర్వాత ఆలోచన మొదలవుతుంది. ప్రధానకు ఎలాగా యజమానికి డబ్బులు ఇవ్వాలి? సరే, ఆఫీస్కు ఒక లేఖ రాద్దాం. ఏమని అంటే, నాకు చాలా జ్వరంగా ఉంది కాబట్టి నాకు వారం రోజులు సెలవు కావాలని తన యజమానికి ఒక పర్మిషన్ లెటర్ రాస్తారు ప్రధాన్ గారు. లెటర్ అందిన వారి యజమాని మన్నాడు మరొక ఉద్యోగిని పంపించి ఒక లెటర్ పంపిస్తారు. అందులో ఏముంటుందంటే, ప్రధాన్, మీరు ఇవ్వవలసిన డబ్బుకు రెట్టింపు డబ్బులు మీ మిత్రుడు వచ్చి మన ఆఫీసులో ఇచ్చారు కాబట్టి నాకు రావలసిన ధనం రెట్టింపు డబ్బులు వచ్చాయి కాబట్టి ప్రధాన్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, మీకు జ్వరం తగ్గిన తర్వాతే మీరు ఆఫీసుకు రావచ్చు అని ఉంటుంది. ఆ లెటర్ చదివి ఎంతో ఆశ్చర్యపోతారు. అసలు ఎవరు ఆ డబ్బు జమ చేశారు? బాబా పైన కొండంత విశ్వాసం, భక్తి పెరుగుతుంది ప్రధాన్కు. ఎప్పుడు కోపార్గం మన్మాడ్ వచ్చినా షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకొని వెళ్ళేవారు. ఒకసారి వారానికి 2 సార్లు కూడా వచ్చి బాబాను దర్శించుకునేవారు. ఒకసారి ప్రధాన్ బాబాను అడుగుతారు, బాబా, నువ్వు ఒక్కసారి మా ఊరు రా బాబా. మీరు షిరిడీలో ఉండడం వలన షిరిడీ ఎంతో పావనమైంది కదా బాబా, మరి ఒక్కసారి మా బియ్యపూరి రండి బాబా, మీరు వస్తే చక్కని మర్యాదలు చేస్తాను బాబా అని అడిగితే బాబా చిరునవ్వు నవ్వి, బాబాకు ఆ రోజుల్లో చాలామంది భక్తులు బాబా గారి చిత్రపటాలను తెచ్చి ఇచ్చేవారు. కొన్ని బాబాగారి దగ్గర ఉండేవి బాబాగారి ఫోటోలు. అందులో నుంచి ఒక చిత్రపటాన్ని తీసి ప్రధాన్కు ఇచ్చి, ఇదిగో ఇది తీసుకొని వెళ్ళు, చక్కని గుడి కట్టుకో అని చెప్తారు బాబా. ప్రధాన్ ఎంతో సంతోషంతో ఆ పటాన్ని తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటారు. మళ్ళీ మరొకసారి షిరిడీకి వచ్చినప్పుడు బాబా అడుగుతారు, గుడి పని ఎంతవరకు వచ్చింది అని అంటే, అసలు ఆ పని మొదలు పెట్టనే లేదు ప్రధాన్ గారు.
బాబా ఇంకొకసారి చాలా గట్టిగా చెప్తారు, నీకు చెప్తే అర్థం కావటం లేదా? నేను నీకోసమే నీ బీవ్పూరికి వచ్చి ఉన్నాను. నీకు బీవ్పూరియే షిరిడి, కాబట్టి వెళ్ళి గుడి కట్టుకో అని చెప్తే వెంటనే వెళ్ళి ఒక చిన్న గుడిని కట్టడం ప్రారంభిస్తారు. చక్కగా బాబా గారి మందిరాన్ని కట్టి బాబా తన చేతులతో ఇచ్చిన ఆ ఫోటోని ఆ మందిరంలో పెడతారు. కాబట్టి బాబా గారు మహాసమాధికి ముందే అంటే 1916లోనే బాబా గారికి తొలి గుడి బీవ్పూరిలో రామచంద్ర కేశవ ప్రధాన్ గారు కట్టించారు. అయితే ఆ గుడి కట్టిన తర్వాత బాబా గారు చేతుల మీదుగా ఇచ్చిన ఆ ఫోటోకి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు ప్రధాన్. మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కదా. అందులో బాబా భక్తులకు సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. అది బాబా దీవెన, ఖచ్చితంగా బాబా ప్రేమ మరింత దొరకడానికి ఒక కారణం. అలా కేశవ ప్రధాన్ గారికి కూడా ఒకసారి రావాల్సిన కర్మానుసారం ఒక సమస్య వస్తుంది, ఆర్థిక పరమైన సమస్య. ఎంతో దిగులు పడుతూ ఉంటారు. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక ఇంటి బయటికి వస్తారు ప్రధాన్. అప్పుడు బాబా గారు పెద్ద వెలుగుతో ప్రధాన్కు కనిపించి, ఎందుకు ప్రధాన్ అంత కలత చెందుతున్నావు? నేను నీతోనే ఉన్నాను కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీకు ఏమీ కాదులే, నేను మొత్తం చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అని ధైర్యం చెప్తారు. బాబా ఏ ప్రదేశంలో అయితే వారి ఇంటి బయట బీవ్పూరిలో కనిపించారో అదే ప్రదేశంలో ఒక తులసి కోటను నిర్మించారు. అక్కడ ఇంకెవ్వరూ పాదం పెట్టకుండా బాబా గారు ఏ ప్రదేశంలో అయితే నిలబడి ప్రధానికి కనిపిస్తారో అక్కడ చక్కని ఒక తులసి కోట నిర్మించి బాబా గారి పాదుకలను కూడా స్థాపించారు రామచంద్ర కేశవ ప్రధాన్ గారు. ఆ విధంగా దర్శనం ఇచ్చిన తర్వాత బాబాగారి అనుగ్రహంతో వారి సమస్య కూడా తీరుతుంది. మరొకసారి ఆ గుడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఒకరోజు రాత్రి ఎవరో ఆ గుడి తలుపులు తీస్తున్నట్టు చప్పుడు వస్తుంది. ప్రధాన్ మెలకు వచ్చి లెగిసి చూస్తారు. గుడికి పక్కనే ప్రధాన్ గారి ఇల్లు ఉండేది. లేచి బయటకు వచ్చి చూస్తారు, ఎవరు తీశారు, ఎవరు లోనికి వెళ్తున్నారు అని చూస్తారు. ఒక కాంతితో బాబా తెల్లని కఫ్నీతో ఆ గుడిలోకి వెళ్ళడం చూస్తారు రామచంద్ర కేశవ ప్రధాన్. సంతోషంతో ఉప్పొంగిపోతారు ప్రధాన్. బాబా గారు లోనికి వెళ్ళడం చూస్తారు. నిజమా భ్రమ అని వారు కుటుంబం వారిని కూడా లేపి, రండి మీరు కూడా చూడండి, నేను చూసింది నిజమా భ్రమ నాకు తెలియటం లేదంటే వారి కుటుంబం వారు కూడా ప్రధాన్ గారితో మళ్ళీ బయట నిలబడి చూస్తూ గమనిస్తూ ఉంటారు. వారందరికీ కూడా బాబా గారు మళ్ళీ తిరిగి బయటికి రావడం 3 గంటలకు, తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ బాబా బయటికి రావడం చూస్తారు. బయటికి వచ్చి తలుపులు కూడా మూయడం చూస్తారు. అదంతా చూసిన వారి కుటుంబం అందరూ కూడా బాబా మాతోనే ఉన్నారని మరింత భక్తి విశ్వాసం పెరుగుతుంది. వారందరూ కూడా ఎంతో సంతోషపడతారు. వారందరి ఆనందానికి మాటలు లేవు. ఒక ఉత్సవంగా జరుపుకుంటారు ఆ మన్నాడు. ప్రధాన్ గారు అంత గొప్ప మహిమాన్వితమైన ప్రదేశం ఆ మందిరం. ప్రపంచంలోనే బాబా గారికి మొట్టమొదట కోవెల ఎక్కడ ఉంది అంటే బీవ్పూరిలో ఉంది. ఇలాంటి లీలలు అనేకం జరిగాయి బీవ్పూరిలో ఆ మందిరంలో. మరొక విశేషం ఏంటంటే హేమాత్ పంత్ గారి మనవడైన దేవ్ బాబా గారు కూడా ఎప్పుడు తరచుగా ఆ మందిరానికి వచ్చి బాబా గారి సచ్చరిత్రను పారాయణం చేసుకుంటూ ఉండేవారు. ఎన్నోసార్లు ఆ విధంగా పారాయణం చేశారు దేవ్ బాబా. ఒకసారి పారాయణం ఆఖరి రోజు గ్రామస్తులు అందరినీ పిలిచి భోజనాలు పెడతారు హేమత్ పంత్ గారి మనవడైన దేవ్ బాబా. ఇది చాలాసార్లు జరిగింది. ఒకసారి మధ్యాహ్నం హారతికి అందరూ ఒక దగ్గరికి చేరుతారు. దేవ్ బాబా బాబా గారిని మనసులో స్మరణ చేస్తూ ఉంటారు, హారతి పాడుతూ కళ్ళు మూసుకొని. బీవ్పూరి మందిరంలో ఒక్కసారిగా దేవ్ బాబా గారికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్లుగా అయి ఒక గొప్ప శక్తి తన దగ్గరికి వస్తుందా అన్నట్లుగా ఒక మంచి అనుభూతి కలుగుతుంది.
తెరిచి చూస్తే దేవుబాబా ఎదురుగా ఒక గొర్రెల కాపరి నిలబడి ఉంటాడు. పొడుగాటి వ్యక్తి నిల్చొని ఉంటాడు. దేవుబాబాకు ఆశ్చర్యం, సంతోషం, ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. మంత్రపుష్పంకి అందరికీ పంతులు గారు పువ్వులు ఇస్తారు. అయితే బాబా పాదాల దగ్గర వేసే బదులు ఆ గొర్రెల కాపరి మాత్రం తన కాళ్ళ మీద తను వేసుకుంటారు. దేవుబాబాకి అర్థమవుతుంది ఖచ్చితంగా వచ్చిన వ్యక్తి బాబాయే అని. దేవుబాబా చూస్తుండగానే ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వి మాయమవుతారు. అప్పుడు దేవుబాబా గారు ఖచ్చితంగా వచ్చింది బాబాయే అని ఎంతో సంతోషపడతారు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా బాబా గారు దర్శనం జరుగుతుంది ఎప్పుడు కూడా బియపూరిలోని ఆ మందిరంలో. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.